అది ఏంటి పేపర్ మీద పెట్టారు వాళ్ళు, అది విషయం. తార్పుడుగాడు అనే పదాలు కూడా వాడారు ఆయన గురించి. అలాంటి భాషని మనం ఉచ్చరించడానికి వీలు లేనటువంటి భాషలో ఆయన్ని వైయక్తికమైనటువంటి అంటే మీద పట్టి, ఇప్పుడు మన కేసీఆర్ గారు అక్కడ ఉన్నాడు కదా, ఆయన ఏ విధమైన భాష వాడుతున్నాడో అలాంటి భాషను వాడారు అనమాట. ఇక ఈయన గిడుగు రామ్మూర్తి పంతులు గారు, వాడేమిటి, వాడు ఒక హిస్టరీ అధ్యాపకుడు ఏమిటి, వాడు తెలుగు భాష గురించి మాట్లాడడం ఏమిటి, కావ్య భాష గురించి మాట్లాడడం ఏమిటి, అసలు వీళ్ళకి ఏ హక్కు ఉంది అని చెప్పేసి వైయక్తికమైనటువంటి దూషణ ఘోషణ చేశారండి. అది అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా వాళ్ళు సంయమనాన్ని కోల్పోలేదు. వీళ్ళు మాత్రం ఇదిగో మేము శాస్త్రీయంగా చెబుతున్నాం, ఇదిగో మాకు ఈ కారణాలు ఉన్నాయి, ఈవేళ ప్రాచీన కాలం నాడు ఉన్నటువంటి వ్యవస్థ వేరు, ఆనాడు రాజులను మెప్పించడానికే కావలసింది కావ్యాలు, వాళ్ళని మెప్పించితే వాళ్ళకి ఏదో ఒకటి ఒక అగ్రహారం ఏదో వచ్చేది, వాళ్ళు బ్రతికేవారు. ఈవేళ సాహిత్యం యొక్క ప్రయోజనం విస్తృతమైనటువంటిది, అందరికీ కూడా చేరాలి అని చెప్పేసి ఇది ప్రపంచ భాషల్లో అనేది కూడా భాషలో మారుతూ ఉంటాయి. ఆ యూరోపియన్ లాంగ్వేజ్లో కూడా కాలానుగుణ్యంగా వాళ్ళు భాషను మార్చుకుంటూ వెళ్ళారు. మరి మనం ఎందుకు చేసుకోకూడదు, తెలుగు వాళ్ళమే మనం కూడా చేయాలని శాస్త్రీయమైనటువంటి అవగాహనతో వీళ్ళు వాటికి ప్రతిస్పందించేవారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ స్పందన ప్రతిస్పందనల్లో గిడుగు రామ్మూర్తి పంతులు గారి చెయ్యి అధికమైంది, పెద్దదయ్యి ఏం చేశాడు అంటే, ఇక్కడ మద్రాసు ప్రభుత్వం నుంచి 1912లో ప్రధానంగా 29/12 సెప్టెంబర్ 20వ తేదీన జీవో నెంబర్ 3098 అనేటటువంటి దానిలో వ్యవహారిక రచనలు పాఠ్య గ్రంథాలుగా ఉండవచ్చు అని ఒక జీవోని ఇష్యూ చేయించాడు 1912లో. ఎప్పుడైతే ఇది జీవోగా వచ్చిందో, అయ్యో మనం కళ్ళు మూసుకున్నాం, ఇంకా చాలా నష్టం జరిగిపోతుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ పిఠాపురం రాజా గారిని వెంటబెట్టుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏం చేశారు అంటే, కొంత దానికి ఒక చిల్లు పెట్టారు ఆ జీవోకి. చాలా ఇమీడియట్గా చేయించారు, ఎక్కువ రోజులు చేయలే వాళ్ళు. 29/10/12 కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఒక్క పాఠశాల ఏ రకం గ్రంథాలను నిర్ణయిస్తే ఆ పాఠశాల మొత్తం కూడా వాటినే పాటించాలి అన్నాడు. అంటే ఒక పాఠశాలలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ హెడ్ మాస్టర్ గ్రాంధిక పుస్తకాలే ఉండాలన్నాడు అనుకోండి, ఆ మొత్తం గ్రాంధిక పుస్తకాలు ఉండాలి తప్ప వ్యవహారికంలో ఉన్న పుస్తకాలు ఉండడానికి వీల్లేదు. అలా ఎప్పుడైతే పెట్టారో అది ఒక విధంగా ఒక చిల్లు పెట్టడమే కొండకి. ఏమిటంటే సహజంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ వాడుక భాషని వ్యవహారిక భాష అంగీకరించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఒక విధంగా నష్టం జరిగిపోయింది. అయినా సరే ఈయన మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళినా కూడా లాభమేం లేదు. ఇంకొకటి దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు 13వ సంవత్సరం 1913 జనవరి 10న మరొక జీవోని తీసుకొచ్చారు. మెజారిటీ విద్యార్థులు దేని వైపు మొగ్గు చూపితే ఆ శైలినే పాఠశాల అంతా కూడా పాటించాలి అన్నారు. విద్యార్థుల్లో కొంతమంది మా ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉండేవారు ఆ రోజుల్లో. కాదు ఇది కాదు అది కాదు అని చెప్పేసి ఆర్గ్యూ చేసే పిల్లలు కొంతమంది వచ్చారు. అయితే ఏం చేసి మెజారిటీ అనే ఒక పదాన్ని పెట్టారు. మెజారిటీ అనేది ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు మైనారిటీగానే ఉంటారు, కాస్త ఆలోచన ప్రశ్నించడం అనేటటువంటి వాళ్ళు తక్కువే ఉంటారు సమాజంలో. కాబట్టి మెజారిటీ అనేది ఎప్పుడైతే అయిందో వీళ్ళు మైనారిటీ అయిపోయి వీళ్ళ మాటకు విలువ లేకుండా చేశారు 1913 జీవో ప్రకారం. ఇక లాభం లేదని ఈయన కూడా బాగా పెద్ద దాన్ని ఉధృతం చేశాడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఉధృతం చేసి ఏం చేశాడు అంటే, అటు గంజాము నుంచి మొదలయ్యి ఒక ఎద్దుల బండిని ఒకటి ప్రారంభించాడు, పెట్టి కుమారుడిని తీసుకుని బయలుదేరాడు. ప్రతి ఊర్లో కూడా ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి సభలు చేస్తూ ఉండేవాడు. ఆ సభల్లో సీతాపతి గారు ఏం చేసేవాడు అంటే, పుస్తకాలన్నింటినీ ఈ విధంగా చుట్టూ సర్దుకునేవాడు. రేపు 10 గంటలకి మేము సభను ప్రారంభిస్తున్నాము, ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా రావచ్చు, మమ్మల్ని వాదంలో ఓడించవచ్చు అనేటటువంటి ఛాలెంజ్ చేసేవాడు ఆయన. వీళ్ళందరూ పండితులందరూ కూడా ఇదిగా వచ్చేసేవారు అనమాట. వచ్చేస్తే ఇదే వాదనలో ప్రతివాదనలు అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు ఏదో నేను చెబితే మీరేంటో అట్లా కాదు, ఒక ఆర్గ్యుమెంట్ పెడితే ఆర్గ్యుమెంట్కి ప్రతి ఆర్గ్యుమెంట్ అక్కడి నుంచి వచ్చేదన్నమాట. దాన్ని సమర్థించుకోవాలి. ఆయన ఒకటే మాట అనేవాడట, అబ్బాయి సీతాపతి పంతులు గారు ఏదో అంటున్నారు చూడండి, ఆయన ఏది మనకి ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు 5వ ఆశ్వాసం 248వ పుటలో 32వ పద్యం ఏమన్నాడు ఒకసారి చదువును ఆయన అనేవాడట. చూడండి, ఆయన జ్ఞాపక శక్తి కోసం చెబుతున్నాను ఈ విషయం. అంత జ్ఞాపక శక్తి ఉండేదట. ఏ కావ్యంలో ఏ పుటలో
ఏ పద్యం ఉందో దానిలో ఏ పద ప్రయోగం ఉందో అనేటటువంటిది కూడా చెప్పేవాడట. ఆయనకి రాక కాదు, కావాలని చెప్పి ఈయన చెబితే యాక్సెప్ట్ చేయరని ఆ పుస్తకాన్ని రెడీగా ఉండేవాడట సీతాపతి గారు. వెంటనే ఆ పుస్తకాన్ని బయటికి తెచ్చి ఇదిగో నాన్నగారు అని పైకి చదివేవాడు. బాబు పంతులు గారికి అర్థమైంది అనుకుంటాను అనేవాడట. రెండోది మాట్లాడేవాడు కాదు. అంటే వాళ్ళని వైయక్తికంగా తిట్టడమేం కాదు, పంతులు గారికి అర్థమైంది అనుకుంటాను, ఇంకా ఏమైనా దానికి ఏమన్నా విడమరిచి చెప్పమంటారా అనేవాడట. ఆ విధంగా మొత్తాన్ని ఈ విధంగా ఆంధ్రదేశం అంతా కూడా ప్రయాణం చేసినటువంటి మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అయితే ఇది ఎంత చేసినప్పటికీ కూడా 1914లో జయంతి రామయ్య పంతులు గారి యొక్క ఆధిక్యంలో మద్రాస్ ప్రెసిడెన్సీ మీద బాగా విపరీతమైనటువంటి ప్రెషర్ తెచ్చేసేసి కాంపోజిషన్ కమిటీని అనేది వేయించారు. ఆ కాంపోజిషన్ కమిటీలో మొట్టమొదట అటు గ్రాంధికంలో ఉండాలనేటటువంటి వాళ్ళు, వాడుక భాషలో ఉండాలనేటటువంటి వాళ్ళు కూడా సమప్రాధాన్యంగానే ఉన్నాయట ఓట్లు. అయితే ఒక్క ఓటుతో వాడుక భాష గెలిచిందట. 1914లో జరిగింది. వెంటనే ఇప్పుడేదో మనం ఈ ఏదో రాజకీయమైనటువంటి అదండి ఇదండి అనుకుంటున్నాం కదా, ఈ ప్రాంతీయ భేదాలు ప్రాంతీయ వైషమ్యాలని. ఈ ప్రాంతీయ వైషమ్యాలను 1914లోనే తీసుకొచ్చారు రాయలసీమ వాసులు. ఇదంతా కూడా ఈ తూర్పు ప్రాంతం వాళ్ళంతా కూడా డామినేట్ చేసేసారు మమ్మల్ని. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక విధంగా ఉన్నాయి, కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలు ఒక విధంగా ఉన్నాయి అన్నమాట. ఇది అప్పుడున్నటువంటి పరిస్థితి. వీళ్ళు డామినేట్ చేసేసారు, మా రాయలసీమకు చాలా అన్యాయం చేశారు, మాకు ప్రాధాన్యత లేకుండా చేశారు అని చెప్పేసి పెద్ద ఉద్యమాన్ని వాళ్ళు తెచ్చారు. అప్పుడు ఏం చేశారంటే ఆ ప్రెషర్కి తట్టుకోలేక రాయలసీమ నుంచి ఒక నలుగురిని దానిలో మెంబర్స్గా వేశారు. ఆ నలుగురు ఎవరు అంటే కోలాచలం శ్రీనివాసరావు గారు, శంకరలింగం పిళ్ళే, కుప్పు స్వామయ్య, సుబ్బారెడ్డి. ఈ నలుగురిని కూడా మెంబర్స్గా వేశారు. ఈ నలుగురు కూడా కరడుగట్టినటువంటి గ్రాంధికవాదులు. అది విషయం, మామూలు గ్రాంధికవాదులు కాదు. పాపం ఈ గ్రాంధికవాదులను కాస్త ఒప్పించరన్నా ఒప్పించవచ్చు, వీళ్ళకి సబ్జెక్టు తెలియదు, విషయం తెలియదు, మాకల్లా ఒకటే అది ఉండాల్సిందే అనేటట్టు అంతే, మా ఓటు ఇదే అని చెప్పేటటువంటి వాళ్ళని వేశారు నలుగురిని కూడా. అప్పుడు పరిస్థితి ఏమైంది, అంతకుముందు ఒక ఓటు ఇటు ఉన్నటువంటిది 3 ఓట్ల ఆధిక్యం అటు వెళ్ళిపోతుంది. ఏం చేయాలి అన్నప్పుడు ఇక లాభం లేదనుకుని అప్పుడు గురజాడ అప్పారావు గారు డిసెంట్ నోట్ అని చెప్పేసి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఒక డిసెంట్ నోట్ పెట్టేసేసి ఆయన అక్కడి నుంచి లేచి వచ్చేసాడు. లేచి వచ్చిన తర్వాత అది 11 ఆగస్టు 1914లో సిండికేటులో ఇది ఓకే అయిపోయింది. ఏమిటంటే వాడుక భాష వద్దయ్యా, చదువుల్లో పాఠశాలల్లో కానీ ఎక్కడా కూడా గ్రాంధిక భాషే ఉండాలి అని నిర్ధారణ అయిపోయింది. అది కాస్త మనకి ఫిబ్రవరి 22, 1915లో మళ్ళీ ఇంకో జీవోగా వచ్చేసి 1915లో ఈ జీవో వచ్చిన తర్వాత అప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు పడినటువంటి బాధ అసలు దాన్ని వర్ణించడానికి వీల్లేనటువంటి పరిస్థితిలో ఉంది ఆయన పరిస్థితి. అసలు కొన్ని రోజులు లేవలేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఆ సమయంలోనే దురదృష్టవశాత్తు ఆయనకి మరొక పిడుగు లాంటి వార్త ఏమిటి అంటే గురజాడ వారు పాస్ అయిపోయారు. అసలే ఈ బాధతో నేను ఈ విధంగా ఉన్నప్పుడు నాకు ఈయన చనిపోవడం ఏమిటి అని సీతాపతి గారితో ఒక మాట అన్నాడట. ఒరే అబ్బాయి, ఇప్పటి వరకు నాకు 2 చేతులు చాలా బలంగా ఉన్నాయి అనుకున్నాను రా, నా కుడి చెయ్యి పడిపోయిందిరా గురజాడ అప్పారావు గారి వెళ్ళిపోవడంతో, సర్కస్సులు కావడంతో అని చెప్పేసి బాధపడ్డాడు. అయినా సరే కొద్ది రోజులు బాధపడ్డాడు, మళ్ళీ దేశం మీద పడ్డాడు. ఊరుకోలైన అంతటి ఉండివాడుగా చెబుతారు ఆయన గురించి. దేశం మీద పడి వెళ్తూ 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 ఎన్ని దాటుకుంటూ కొవ్వూరులో ఒక సభను పెట్టాడు. ఈ కొవ్వూరు సభకి అప్పుడు చాలా పేరు ప్రఖ్యాతుల్లో ఉన్నటువంటి వాడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన పెద్ద ఆయన కనుక ఎవరన్నా కనుక ఆయన ఆశీర్వదించాడు అంటే దానికి బోల్డంత వాల్యూ వస్తుంది. కానీ నేను ఆశీర్వదించాలి. ఆయన ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు చాలామంది వెళ్ళి బాబు వీరేశలింగం గారితో, ఏమండి చాలా గొప్ప బాగా మాట్లాడతారు, చాలా విషయ నిష్ణాతుడు, చాలా గొప్పవాడు, అలాంటి వాడు కొవ్వూరులో మాట్లాడుతున్నాడు, మీరు కూడా వచ్చి వింటే బాగుంటుంది అన్నారట. నేనా, వాడెవడో అతను చెబితే నేను వెళ్ళి వినటమా, నాకు కనీసం ఆహ్వానం అయినా లేదు అంటే బచ్చాగాడి కింద లెక్క ఆయన దృష్టిలో వీళ్ళందరూ. నేను రావడం ఏమిటి అని నేను రాను అన్నాడట. అన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళంతా వెళ్ళిపోయారు, సభకు వెళ్ళిపోయారు. ఈయనకి ఆలోచించాడట, ఏమిటి వీళ్ళు ఇంతమంది వచ్చేసేసి అసలు ప్రతివాడు కూడా గిడుగు రామ్మూర్తి పంతులు అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అంటున్నారు, అసలు ఏమిటి
అసలు దానిలో ఎంతో కొంత నిజం లేకపోతే వీళ్ళందరూ వచ్చి ఎందుకు అంటారు అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ముసుగు కప్పుకొని ఆయన కూడా పోయాడు. వెళ్ళి దూరంగా ఉండి అబ్జర్వ్ చేశాడు. లోపలికి వెళ్ళాల అబ్జర్వ్ చేసి ఆయన యొక్క ఉపన్యాసాన్ని మొత్తం విన్నాడటండి. ఆయన రాసుకున్నాడు దానిలో, ఆయన యొక్క బయోగ్రఫీలో రాసుకున్నాడు ఈ విషయాన్ని. రాసుకున్న తర్వాత ఎంత అద్భుతంగా చెప్పావయ్యా నువ్వు, నిజంగా నేను ఇప్పటివరకు ఏమిటో అనుకున్నాను అనుకొని మళ్ళీ అక్కడ ఈ పెద్దరికం అడ్డు వచ్చింది. అడ్డు వచ్చేసి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసేసి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఉంది, కానీ వాడు చిన్నవాడు నేనే వెళ్ళటం ఏమిటని ఈయన యొక్క శ్రేయస్సును కోరేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా కౌలు పంపాడు. పంపితే ఆయన నేనేం గొప్పవాడిని అనుకునేవాడు కాదు, ఆయన లాంటి వాడు నన్ను పిలిపించాడని వెంటనే గిడుగువారు వీరేశలింగం మంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడు. వెళితే అక్కడ చెప్పాడట, రామ్మూర్తి నేను ఏదో అనుకున్నానయ్యా, నువ్వు నిజంగా పిడుగు లాంటి వాడివే, ఇప్పటి వరకు నేను చాలా తప్పు చేశాను, నా అభిప్రాయాన్ని నేను మార్చుకుంటున్నాను, నువ్వు చెప్పినటువంటి వాడుక భాష అనేటటువంటి ఉద్యమాన్ని నేను అంగీకరించి నీ దానిలో జాయిన్ అయిపోతున్నానయ్యా అన్నాడట. అప్పటికప్పుడు ఆయనకు ఆనంద భాష్పాలు వచ్చేసేసి ఏం చేశాడు అంటే ఒక దాన్ని ప్రధానంగా వర్తమాన వ్యవహారికాంధ్ర భాషా ప్రవర్తక సమాజము అనే ఒక దాన్ని స్థాపించి దానికి అధ్యక్షుడు చేసేసాడు. అది ఎప్పుడు 28 ఫిబ్రవరి 1919 జరిగింది.